హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే కొయ్యగూర ఫ్రై అయితే చేయబోతున్నాం. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకొని రాయలసీమ రుచులు 11 ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కొత్త రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, కొయ్యగూర ఫ్రైకి మనకు వచ్చేసి ఇప్పుడు కావాల్సిందే కొయ్యగూర, మలక్కూర అని కూడా అంటారు. సో ఇది ఇక్కడ వచ్చేసి మనము ఎండుమిర్చి, ఆనియన్స్, తెల్లగడ్డ అండ్ కరివేపాకు అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి దీనికి కావాల్సిన పొడి ఇది. సో ఇంకా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, బాణలు పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోకి. సో నూనె ఎక్కువ వేసుకోవాలి ఇందులో. మనము నూనె అన్న ఆయిల్ అన్న రెండు ఒకటే కదా. సో గైస్, ఇవి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు. సో ఇవన్నీ బాగా రెడ్గా అయ్యేంత వరకు మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. సో వెయిట్ చేయండి, నేనైతే పూర్తిగా పసుపు అయితే వేసుకోవాలి. సో దాన్ని బాగా కలుపుకోవాలి, చూస్తున్నారు కదా. సో బాగా నీట్గా టేస్టీగా ఉంటుంది దీన్ని. సో మీరు కూడా నేను చూపించేటట్టు చూసి చేసుకోండి, ఫాలో అయిపోయి చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీరు కూడా చేసుకోండి. నా కింద ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మనం నీళ్ళలో తడిపి దాన్ని అయితే అలా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్లో తీసుకొని మనమైతే పిండి అక్కడ దాంట్లోకి అయితే వేసుకోవాలి. సో అలా ఓకే. సో ఇదంతా బాగా మగ్గినాక మనమైతే లాస్ట్లో ఆ పొడి అయితే వేసుకోవాలి. సో మగ్గడానికి మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో దాదాపు సో గైస్, ఆ పొడి మనమైతే పెట్టుకున్నాం కదా పక్కన, పప్పుల పొడి. సో దాన్ని అయితే ఇందులోకి అయితే వేసేసాం. సో ఆ క్లిప్ అయితే నేను తీయలేదు, సో కొంచెం బిజీగా ఉండడం వల్ల తీయలేదు. సో బట్ అయినా కూడా అది యాడ్ చేసుకోండి, మీరు చేసుకొని తర్వాత మళ్ళీ కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత మనకైతే ఫైనల్ అవుట్పుట్ ఇది. సో చూస్తున్నారు కదా. సో ఆకుకూర చాలా మెత్తగా ఫ్రై అయితే అయిపోవాలి. ఉడికిన తర్వాత మనమైతే ఆ పొడి అయితే వేసుకొని మనమైతే ఇంకొంచెం సేపు పెట్టుకొని దించే.